అదే ఈ సంస్థకి వెళ్తున్నాయా? పైకి అయిపోతాయంట పైసలు, పైకి పోతాయంట. ఏ పైకి వెళ్తాయి? దూరం ఆన్ చేయన్నది ఏమో మా సార్ స్కానర్ పెట్టిన వాళ్ళు దానికి వేయించుకుంటారు, మెసేజ్ వస్తుంది అట్లా రాసారు. అంటే మనిషి కాడ చెత్త వేసిన దగ్గర 1000 రూపాయలు ఫిల్ చేస్తారు. ఇక్కడ ఎందుకు వేస్తాను, పేమెంట్ చేస్తాను అంతే. ఉంది సార్ ఇక్కడ మనం తీసుకుంటాం వీడియో. లేదులే, అంటే అంత పెట్టను కానీ కాకపోతే వాళ్ళు అసలు ఏంటనేది ఇందాక నెంబర్ ఇచ్చారు కదా, ఎల్ఐసి ఇక్కడ మనకి ఈ మున్సిపాలిటీకి సూపర్వైజరా, ఈ డంపింగ్ వార్డుకి మొత్తం అన్ని గణమేశ్వర దాకా అంతా మన బాదరపల్లి ఏరియా ఎక్కడ దాకా ఉంటుంది, అక్కడ దాకా ఆయన ఇద్దరు ఉంటారు, సూర్య ఆయన. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం జిమ్మేసే కనబడుతున్నాయి కదా, చూసేవాడు ఎవడన్నా కానీ దాని మీదే వేస్తాడు కానీ. సార్ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు బండ్లు రావట్లేదు, బండ్లని ఖరాబ్ అయిపోయినాయి, చేపియట్లేదు. ఆ బండ్లో వస్తే చెత్త ఉండదు, జెసిపి వస్తుంది ఎంబడే, ఒకసారి నూకేస్తాం, మొత్తం లెవెల్ చేపిస్తాం. 2 రోజులు కావాలంటాం, 2 నైట్ బిగ్ చేస్తున్నాం డ్యూటీ మేము. ఇప్పుడు 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 ఈ పైసలు ఎవరికి వెళ్తున్నాయి? పైకి వెళ్తాయంట అవి. పైకి అంటే మా మామైతే అక్కడ కనెక్ట్ చేసేస్తాడు మా సార్ వచ్చి. ఆయన పేరు ఏం పేరు అన్నారు? అదే ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇస్తున్నారు మీరు, స్కానర్ కొడుతున్నారు, ఏఎస్ఆర్ ఎవరు అన్నారు కదా, ఏఎస్ఆర్ అంటారా? సరే. చూసారు కదండి, ఇంతలాగా చెత్త ఉంది ఇక్కడ. వీళ్ళు ఈ లోకల్లో ఉన్న హౌసెస్లో ఉన్న రుద్రమ్మ కాలనీ, ఇదంతా చెత్త రోడ్డు మీద పెరిగిపోయింది. ఇక్కడ శుభ్రం చేస్తలేదు, గత వారం రోజులు శుభ్రం చేస్తలేదు. ఇలా ఉన్నప్పుడు ఎవరన్నా కానీ చెత్త ఉన్న ఇక్కడ చెత్త వేస్తారు కదా, అంత ఘనంగా చెత్త ఉంది. ఇక్కడ మరి జేసీఎంసీ వాళ్ళు మరి ఏం చేస్తున్నారో తెలియదు. సరే, వాళ్ళ నాయకులు అయితే మనుషుల్ని పెట్టి, అదే ఎవరైతే జేసీఎంలో పనిచేస్తున్నారో వాళ్ళ జన్సన్ పెట్టి ఇద్దరిని చెత్త వేసిన వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయమని చెప్పేసి 1000 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారంట. ఎవరు దొరికితే వాళ్ళ కాడ. మరి శుభ్రంగా ఉంటే వాళ్ళు ఎందుకు వేస్తారు చెత్త? లేదు కదా, చెత్త కుప్పలా ఉన్న వాళ్ళని వేస్తున్నారు. అది ప్రభుత్వానికి కూడా మనం తెలియపరచిన అవసరం ఉంది. ఈ వెహికల్కి ఎలాగైతే మీకు లైసెన్స్ ఉందా, బండికి లైసెన్స్ ఉందా, ఆర్సీ ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని ఎలాగ అడుగుతారో ఆ టైప్ ఆఫ్ నడుస్తుంది ఇక్కడ. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రజలు ప్రభుత్వాలు ఏం చేస్తారో చూద్దాం, ఏం మాట్లాడతారో చూద్దాం. ఒకసారి మండల ఆఫీసుల్లోకి వెళ్ళి వీళ్ళ గురించి కనుక్కుంటే డీటెయిల్స్ తెలుసుకుంటే ఆ అమౌంట్ ఎక్కడే పోతుంది, ఎవరో వసూలు చేయమన్నారు, ఎవరు ఏఎస్ఆర్ అంట, ఈ మీద ఇంకా కొద్దిగా పూర్తి అవగాహన తీసుకుందాం. ఉంటామండి.